ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది. రాజ్ కేశిరెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 7గురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు అరెస్టు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిట్ అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజ్ కేశిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. దీంట్లో రాజ్ కేశిరెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కూడా విచారించనుంది. దీని మీద తాజా అప్డేట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే ఏసీబీ కోర్టు విచారించింది వీటి ముగ్గురిని. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదే విధంగా బాలాజీ గౌడ్తో పాటు వీళ్ళంతా కూడా ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ ఈ నలుగురు కూడా ఇప్పటికే ప్రస్తుతానికైతే లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి రిమాండ్ ఖైదీలుగా ప్రస్తుతానికైతే ఉన్నారు. వీరు చేసుకున్నటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ పై ఈ రోజు అయితే హైకోర్టు అయితే విచారణకైతే మరి కాసేపట్లో విచారణ జరపబోతున్నట్లయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు విచారించి వీరి యొక్క బెయిల్ పిటిషన్ పై ఉన్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే హైకోర్టుతో మన ఏదైతే సిట్ తో పాటు ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఇప్పటికే ఈడీ కూడా విచారిస్తుంది. దీనిపైన ఇప్పటికే కేసులు నమోదు చేసి వీరిపైన దర్యాప్తు అయితే చేస్తున్నాడు మనకు ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే కింద కోర్టులన్నీ కూడా వీరికి బెయిల్ ఇవ్వకుండా అయితే రిజెక్ట్ చేస్తూ వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ కొన్ని అనివార్య రీత్యా వీరు బెయిల్ మంజూరు కావాలని చెప్పేసి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు అయితే విచారణ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ నలుగురు కూడా విచారించిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలా వద్దు అనేది హైకోర్టు అయితే డిసైడ్ కానుంది.